విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. నిన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్నారు. ఉన్నట్టుండి ఈ ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో. ఇవెన్నాళ్ళుంటాయిలే. నేను చూస్తానుగా పరమేశ్వరా. నువ్వు నోరు మూసుకుని బయటికి వెళ్తావా శనేశ్వరా? నూకాలు ఏటాలకు అరిగితే భయపడిపోతాను అనుకుంటున్నా వేటి. వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు అంటకట్టడం, పచ్చగా ఉన్న కాపురాలు కోల్చడం తప్ప నీకు ఏరే పని ఏటినేదేటి? అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది. మిమ్మల్ని ఇలా గాలి కొగ్గేసిన మీ భోగోళ్ళని అనాలి. ఇలాగ ఎదవ కబ్బులు చెప్పుకొని తిరగడం తప్ప ఏరే పనినేదా? నీ నాలుగులు తెగ్గోయ్యా. మీ నోళ్ళకు పచ్చవతం రాను, మీ బతుకులు బొగ్గిపాలు అయిపోను. నీ శాపాలు ఇంకాపుతావా? హలో, సంధ్య, నేనే అమ్మమ్మను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు? ఏమిటి, ట్రైనింగ్లో అందరికన్నా నువ్వే ఫస్టా? కంగ్రాట్స్. అయినా నువ్వుండగా వేరే వాళ్ళని ఎలా ఫస్ట్ రాణిస్తావమ్మా? మీ మావయ్యకే బ్రహ్మాండంగా ఉన్నాడు. వినోద్ ఉన్నాడు కదా, ఆ పుత్రోత్సాహంతో తెగ పని చేసేస్తున్నాడు. అన్నట్టు సంధ్య, నీకో స్వీట్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్. నోనో, నువ్వు గెస్ చేయలేవు. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నావా? అయితే చెప్తాను. చలసాని గారు రోజీ మళ్ళీ చాలా కాలం తర్వాత కలిసిపోయారు. ఏమిటి, ఆశ్చర్యంతో మాట్లాడలేకపోతున్నావా? అవునమ్మా, చలసాని గారింట్లోనే ఇద్దరు కలిసే ఉంటున్నారు. సంధ్య, వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసినందుకు మీ మావయ్య, వినోదు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నువ్వు లేక ఇంట్లో అసలు సందడిగానే లేదమ్మా. నువ్వెప్పుడొస్తావా అని మేమంతా ఎదురుచూస్తున్నాం. చలసాని గారికేనా? చెప్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త, మర్చిపోకుండా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అలాగే, ఉంటాను. అమ్మా లక్ష్మి, ఇంత డబ్బు అధికారం ఉన్నా కూడా నువ్వింకా పాత మనుషుల్ని మర్చిపోలేదు. ఆ ప్రేమలు, అభిమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. సొంత మనుషుల్ని కూడా పట్టించుకోలేని ఈ రోజుల్లో పాత పని మనిషిని గుర్తుపెట్టుకుని అడిగిన వెంటనే కాదనకుండా ఈ వెర్రోడికి ఉద్యోగం ఇచ్చావు. కృతజ్ఞతలు చెప్పినా నీ కోపం వస్తుంది. కోపం వస్తుందంటూనే నన్ను మొలగచెట్టు ఎక్కించేశావుగా. ఆయా, మంచి మనుషులు, చెడ్డ మనుషులు, పని మనుషులు, స్వంత మనుషులంటూ ఉండరు. అందరూ మనుషులం. అందుచేత చేతనైతే ఎవరికైనా సహాయం చేయడం మన బాధ్యత. లోకంలో అందరూ నీలా ఉంటే ఇన్ని అన్యాయాలు, అక్రమాలు జరిగేవి కాదమ్మా. అది సరేలే. బృహస్పతి, నీ ఉద్యోగం ఎలా ఉంది? అసలు ఈ ఉద్యోగ వ్యవస్థలోనే లోపం ఉంది అని చెప్పాను కదా మేడం. అంటే నీకీ ఉద్యోగం కూడా నచ్చలేదా? నా టాలెంట్కి తగ్గ జాబ్ మాత్రం కాదు మేడం. ఎంతసేపు ఏవో కాకి లెక్కలు వేస్తుండటం, పనికిరాని లెటర్స్ రాస్తుండటం. వాట్ ఈస్ దిస్? అస్సలు బుర్ర ఉపయోగించక్కర్లేకుండా జస్ట్ చేతి వేళ్లతో చేసేయచ్చు మేడం. కుడి చేత్తో కాంట్రాక్ట్లు, ఎడం చేత్తో అకౌంట్స్ చేసి పారేసేవాడిని. నాకు ఇదొక వర్క్లో క్రియేటివిటీ ఉండాలి మేడం, థ్రిల్ ఉండాలి, ఫన్ ఉండాలి. అవి ఏమీ లేకుండా మెకానికల్గా జాబ్ చేయటం అంటే ఐ డోంట్ లైక్. నా పేరు బృహస్పతి. నా బుర్రకు తగ్గ జాబ్ ఏదైనా ఉంటే చూడండి మేడం. చూసావమ్మా, మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అని. ఇదిగో ఇలాంటి కబుర్లు చెప్పి 4 ఉద్యోగాలు మానేశాడు. అవతల పెళ్ళాం బిడ్డలు ఏడుస్తున్నారు. నువ్వే ఎలాగైనా వీడిని దారిలో పెట్టాలమ్మా. మా అత్తయ్యన్న మాటలు మీరు పట్టించుకోకండి మేడం. చదువు లేదు కదా, దాంతో ఏదేదో వాగుతూ ఉంటుంది. మొత్తానికి మీరిచ్చిన జాబులో ఏదో లోపం ఉంది మేడం. లోపం జాబులో లేదు, నీలో ఉంది. ఓసారి చెక్ చేయించుకో. చేత కాకపోతే నాతో చెప్పు, నేను సెటరేట్ చేస్తాను. మీకు అవసరం రానివ్వను మేడం. అబ్రహాం లింకన్ కూడా నాలాగే చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఆ తర్వాత అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ బృహస్పతి కూడా కొద్ది రోజుల్లో కరోర్పతి అవుతాడు. అబ్రహాం లింకన్ ఇలా కబులు చెప్తూ కూర్చోలేదు. ఓడిపోయిన ప్రతిసారి కుంగిపోకుండా పట్టుదలతో కృషి చేసి సక్సెస్ అయ్యాడు.
నీలా గాలి కబులు చెప్పేవాళ్ళు గాలికి కొట్టుకుపోవడమే తప్ప గొప్పవాళ్ళు కాలేరు. ఈ ఉద్యోగం కూడా నీ టాలెంట్ చూసి ఇవ్వలేదు. ఆయమ్మ మీదున్న అభిమానంతో ఇచ్చాను. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకో. బాగా పెట్టావమ్మా గడ్డి. యాండి భోజనానికి రండి. త్వరగా రావాలి, అన్నీ చల్లారిపోతాయి. నువ్వు వడ్డిస్తున్నావు రోజీ? నూకాలేదా? ఏ నేను వడ్డించకూడదా? అబ్బే అలాని కాదు, నూకాలుంది కదా నీకు శ్రమ ఎందుకని. ఇన్నాళ్ళు నేను ఈ పనులన్నీ శ్రమే అనుకునేదాన్ని. కానీ మీతో కలిసి ఉంటూ మిమ్మల్ని ఇలా కనిపెట్టుకుని ఉండడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడే తెలుస్తోందండి. కొంచెం పప్పు వేసుకోండి. పర్వాలేదు, నేను వేసుకుంటానుగా. భర్తలు వడ్డించుకుంటే ఆ రుచి రాదట. భార్యలు వాటిలో ప్రేమను కూడా కలిపి గాజుల చేతులతో వడ్డిస్తుంటే ఆ రుచే వేరని నూకాలు చెప్తూ ఉంటుంది. నిజం రోజీ, నువ్విలా పక్క నుండి వడ్డిస్తుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు భోజనం చేస్తున్నానా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు జీవితంలో ఏం పోగొట్టుకున్నానో అర్థం అవుతోంది. నాకు అలాగే అనిపిస్తోందండి. అనవసరంగా పంతాలకి పట్టింపులకి పోయి ఇంతకాలం మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. అసలు ఇన్నాళ్ళు మీ తోడు లేకుండా ఎలా ఉండగలిగానా అని ఆశ్చర్యంగా ఉంది. జరిగినవన్నీ తలుచుకుని బాధపడకు రోజీ. ఇప్పటికైనా కలిశామన్న ఆనందాన్ని మిగుల్చుకుందాం. నా అనే మనిషి లేక ఇన్నాళ్ళు నరకం అనుభవించాను. ఈ వయసులో నాకు తోడుగా ఉండడానికి నువ్వు వచ్చేశావు. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అన్నీ అబద్ధాలే. అదేమిటి రోజీ? అవును, నిజంగా అలా అనుకునుంటే ఇలా తినకుండా ఎందుకు కూర్చుంటారు? ఓ అదే, ఇంకేదో అనుకుని కంగారు పడ్డాను. అవును, నాకు వడ్డిస్తూ నిలబడిపోయావేంటి? అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి కదా, వడ్డించుకోవచ్చు. రా, నువ్వు కూడా తిను. వద్దండి. రోజీ, ఇద్దరం కలిసి తిందాం. రా కూర్చో. లేదండి, నేను తర్వాత తింటాను, మీరు తినండి. హ్మ్. ఇంతకీ వంట ఎలా ఉందో చెప్పలేదు. అద్భుతం, అపూర్వం. స్టార్ హోటల్లో ఫుడ్ కూడా దీని ముందు వేస్ట్. ఏవైనా నూకాలు నూకాలే. అదే మరి, ఇవాళ వంట నూకాలు చేయలేదు. ఇంకెవరు చేశారు? నేనే చేశాను. నువ్వు చేసావా? ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? నేను ఇంకా నీకు స్టవ్ వెలిగించడం కూడా రాదనే అభిప్రాయంలోనే ఉన్నాను. ఇక్కడికి వచ్చేంత వరకు నిజంగానే రాదండి. మరి ఇంత బ్రహ్మాండంగా ఎలా ఉండగలిగావు? మీకోసమని నూకాల దగ్గర వంటలన్నీ నేర్చుకున్నాను. రేపటి నుంచి ఏ ఐటెం కావాలన్నా రెడీ. నేనే స్వయంగా చేసి పెడతాను. రోజీ, మొన్నటి వరకు 10 మందికి పనులు చెప్తూ చేయిస్తూ బిజినెస్లో బిజీగా ఉండేదానివి. ఇప్పుడు ఇలా ఒక్కదానివే ఇంట్లో ఖాళీగా కూర్చోవాలంటే బోరుగా అనిపించడం లేదు? నాకు బోరేమిటండి, అయినా ఇప్పుడు మాత్రం నాకు తీరికెక్కడుంది? ఉదయాన్నే లేచి మీకు టిఫిన్ చేయడం, మిమ్మల్ని ఆఫీస్కి పంపించడం, వంట చేయడం, ఇలా టోటల్గా బిజీ షెడ్యూల్. అవుననుకో, అయినా బిజినెస్లో అంత అనుభవం ఉన్నదానివి. ఈ పనులన్నీ చేస్తూ ఇంట్లో కూర్చోవడం ఎందుకు? మళ్ళీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయొచ్చుగా. ఏవునండి, నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు. మీ పనులు చూస్తూ మీకు ఇష్టమైన వండి దగ్గరుండి తినిపించడంలోనే నాకు సంతృప్తి ఉందనిపిస్తోంది.
దండాలు ఎట్టగా ఎన్నాళ్ళకి ఇడిపోయిన మా అమ్మగారిని వయ్యగారిని కలిపి ఓ గొప్ప పని చేసావు. మా అమ్మగారు మనసు మార్చి మంచి మనిషిని చేసావు. నాన్న రోజు వచ్చి ఇలాగే దండాలు ఎట్టుకుంటాను. కానీ మా అమ్మగారు వయ్యగారు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలో చూడు సామే. కావాలంటే కొబ్బరికాయ కొడతాను, మెట్ల పూజ చేస్తాను, మొక్కు దండాలు ఎడతాను. నాన్న చెప్పేది వినుకుంటున్నావా సామే? వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. అందుచేత మా అమ్మగారి సంగతి మర్చిపోకండి. చల్లగా చూస్తామండి సామే. నూకాలు వాళ్ళమ్మ అమ్మగారు మీరా దండాలండి. బాగున్నారమ్మా? బాగున్నాను నూకాలు. మా వినోద్ బాబు ఎలాగున్నాడమ్మా? బాగున్నాడు. సందమ్మ గారు ఎప్పుడు వస్తారమ్మా? ట్రైనింగ్ అవ్వగానే వచ్చేస్తుంది. అవును, ఎప్పుడు ఇంట్లో పనులతో క్షణం తీరిక లేకుండా ఉంటావని వినోద్ చెప్తూ ఉంటాడు. నువ్వేంటి ఇలా గుడికొచ్చి దేవుణ్ణి వరుసగా వరాలడిగేస్తున్నావు? అదేంటినేదమ్మా, మా అమ్మగారు వయ్యగారు ఇలాగే చక్కగా కలిసి ఉండాలని దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాను. ఇది వరకంటే తీరుకుండేది కాదు, గాని ఇప్పుడంతా ఖాళీగానే ఉంటున్నాను కదా, అందుకని ఇలాగ వచ్చేసినాను. అదేంటి నూకాలు, మరింటి దగ్గర పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఇంకెవులమ్మా, మా అమ్మగారే. రోజీ పనులు చేస్తోందా? అవునమ్మా, ఇదివరకంతే తాగిన కాఫీ కప్పు కూడా పక్కనెట్టేవారు కాదు. బయట ఎంతైనా చక్రం తిప్పేవారు గాని ఇంటి పని అంతే మా అమ్మగారికి ఒంటుకు పడేది కాదు. సరదా కూడా చీపురట్టడం గాని, బట్టలు ఉతకడం గాని, వంట చేయడం గాని నాన్నెప్పుడు చూడలేదు. అసలు వంట వరితే గెంజొస్తుందని కూడా మా అమ్మగారికి తెలుసో తెలియదని కూడా నాకు అనుమానమే. అసలు వంతిల్లు ఎలాగుంటుందో తెలవదనుకోండి. అంతే కదా నూకాలు, చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరిగింది. ఆ అవసరం ఏముంటుంది? అదే నిజమేనమ్మా. కానీ కాపీ నీళ్ళు ఎట్టడం కూడా తెలియని మా అమ్మగారు ఇప్పుడు అన్ని పనులు చేసేస్తున్నారు. వంతింతలో నాన్న దిట్టుబొమ్మలా నిలబడ్డం తప్ప వంటంతా ఆ అమ్మే చేసేస్తుంది. వయ్యగారికి ఏటి కావాలో చక్కగా వండి ఎడుతుంది. దగ్గరుండి అవన్నీ చూస్తుంటే అసలు మా అమ్మగారేనా అని అనుమానం వస్తుంది. రోజీ ఎంతలా మారిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది నూకాలు. మారడం అంతే అలాగేలా కాదమ్మా, పూరగా మారిపోనారు. అప్పుడంతే అయిన దానికి కాని దానికి సేవటపకాయలాగా చిటపట్లు ఆడిపోయేవారు. ఇప్పుడు అలా కాదు, అందరితోటి చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. ఇదివరకు ఏ పని చెప్పినా కసురు కొట్టినట్టు మాట్లాడేవారా, ఇప్పుడు చిన్నపిల్లగా చెప్పినట్టు చెప్తున్నారు. బాగుంది నూకాలు. ఏదైతేనే చలసాని గారు రోజు ఏ గొడవ లేకుండా హాయిగా మళ్ళీ కలిసిపోయారు. మనకదే చాలు. నాను అదే అనుకుంటున్నానమ్మా. ఇది వరకు మూడు పిల్లలు ఊసెత్తితే చాలు ఒమ్మోర్లాగా మీద పడిపోయి కోపంతో శవాలెత్తిపోయేవారు. నువ్వు ఒప్పుడు చెప్తున్నా నిన్ను కసురుకునేదాన్ని నోకాలు. ఆ బంధం ఎంత గట్టిదో ఇప్పుడే నాకు తెలుస్తుంది అంటున్నారు. ఒకటా రెండా నూకాలు, దాదాపు 40 ఏళ్ల పొరపాటు ఎన్నాళ్ళకైనా సరిదిద్దుకుంటుంది. అందుకేనమ్మా వాళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలా చూడమని ఆ దేవుడికి దానం పెట్టుకోవడానికి వచ్చాను. నువ్వంత మంచి మనసుతో ఆ దేవుని కోరుకున్నావు కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసారేమో నూకాలు. చలసాని గారిని రోజుని మరీ మరీ అడిగానని చెప్పు. హాయ్, అట్టగానండి. మంగా సమేత శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రసాద సిద్ధిరస్తు. ఓం నిరంజనాయ విద్మహే దేవదేవాయ ధీమహి తన్నో శ్రీనివాసాయ ప్రచోదయాత్. మంగళం శ్రీనివాసాయ వెంకటేశాయ మంగళం, మంగళం కమలనాభాయ తిరుమలేశాయ మంగళం, మంగళం గరుడధ్వజాయ శ్రీధరాయ మంగళం. గుడ్ మార్నింగ్ వినోద్ బాబు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చావు? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదామని. కూర్చో. ఏమిటి, నీ ఉద్యోగ విషయమా? నోనో, నాలాంటి టాలెంటెడ్ పర్సన్కి అది చాలా చిన్న విషయం. ఆహా, మరేమిటో? చూశారు, అసలు మన వివాహ వ్యవస్థలోని ఏదో లోపం ఉంది. ఇదేనా నువ్వు పర్సనల్గా చెప్పాలనుకున్న విషయం? ఏది ఇంకా పూర్తిగా చెప్పందే. ముందుగా మీ వివాహ బంధం విచ్ఛిన్నమైనందుకు ఐఎమ్ సారీ. అసలు ఇలా విచ్ఛిన్నమై మీ ఇద్దరూ విడిపోవటంలో లోపం ఎక్కడుంది? మీలోనా, అమ్మాయిలోనా, వివాహ వ్యవస్థలోనా? ఎందులో ఉన్నా భార్యాభర్తలు అన్నాక ఎప్పటికైనా కలవాల్సిందేగా. మరి అదే మీలో లోపం. పెళ్లి చేసుకునేది ఎందుకు? హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయటానికి, అవునా? అనుకుంటాను. మరి మీరేం చేస్తున్నారు? కొన్నాళ్ళు విడివిడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇటు అమెరికాలోను, మీరు ఇటు ఇండియాలోనూ ఉన్నారు. ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? అసలు విడివిడిగా ఉండటానికైతే పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? సంజయ్ అమెరికా నుంచి వస్తే కలిసే ఉంటాంగా. నానో, మళ్ళీ ఆ అమ్మాయి రావటం, మీరు కలవటం, ఇదంతా చాలా లాంగ్ అండ్ రాంగ్ ప్రాసెస్. మరి ఏం చేయమంటావు చెప్పు. అలా అడిగారు, బాగుంది.
అవును, మీరు మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? కరెక్ట్, ఎందుకు చేసుకోకూడదు? అసలు ఇలాంటి బ్రిలియంట్ ఐడియా నాకెందుకు రాలేదు? అదే మరి, మీ పేరు బృహస్పతి అయితే మీకు ఐడియా ఎప్పుడో వచ్చేది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను సంజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందా? అదిగో అదే, మీ ఆలోచన విధానంలోనే ఏదో లోపం ఉంది. ప్రేమదోమం ఏమిటి? అదంతా నాన్ సెన్స్, సెంటిమెంటల్ ట్రాష్. కలిసున్న భార్యాభర్తలు విడిపోకూడదు, ఒకసారి విడిపోయిన తర్వాత తిరిగి కలవకూడదు. అంచేత ఏ లోపం లేని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేయండి. ఒకవేళ సంజయ్ మళ్ళీ తిరిగి వచ్చేస్తేనో? మరి అదే టాలెంట్ లేకపోవటం అంటే. షార్ప్గా ఆలోచిస్తే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఎలాగో విడాకులు ఇచ్చేశారు కదా, అంచేత సంధ్యను ఆ అకౌంట్లోనే పర్మనెంట్గా సెటిల్ చేసేయండి. తర్వాత సెకండ్ సెటప్తో మీరు పర్మనెంట్గా సెటిల్ అయిపోండి. లే, ఏమంటారు? ముందు ఎక్కడి నుంచిలే. కొంప తీసి కొడతారా ఏమిటి? అందులో నీకేమైనా అనుమానమా? మరోసారి నా పర్సనల్ మ్యాటర్స్లో కలగజేసుకున్నా, మళ్ళీ ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చినా అసలు నీ మెదడులోనే ఏదో లోపం ఉందని మెంటల్ హాస్పిటల్కి పంపించేస్తాను. జాగ్రత్త. మరి అంతే, ఇండియాలో టాలెంట్కి విలువ లేదు. మంచి సలహా ఇస్తే గెట్ అవుట్ అనిపించుకోవడం.